అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో ఆలీ అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటండి వీడియో రూపంలో తెలుస్తుందా? వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మనం టీడీపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు ఆలీ శనివారం అనారోగ్యంతో మృతి చెందగారు. ఇక కాగా ఆయన మృతిపైన ఇప్పటికే పలువురు టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలు సంతాపం తెలుపగా తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి తన ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అన్న ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు పసుపు జెండాను భుజానపైన మోసిన అంకితభావం కలిగిన టీడీపీ సైనికుడు ఆలీ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అలీనాకిపాలెంలో గ్రామానికి చెందిన మిర్జా మహమ్మద్ అలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీయే ప్రాణంగా పనిచేశారు. గ్రామ కార్యకర్త నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్ష పదవి వరకు చేపట్టారు. ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ రంగు పసుపు దుస్తులనే ధరించే అలీ సాబు లేని లోటు తీరంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు.